అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్‌కు స్వాగతం. నేను సంతోషి. హిందువులకు ఎంతో ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం వచ్చేసింది. ఆ మాసంలో వచ్చే పండుగల్లో ముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం. దీన్ని ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. మరి ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది? ఆ వ్రతాన్ని ఎలా చేపట్టాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఆగస్టు 8వ తేదీన శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోనున్నారు. ఈ రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే భోగ భాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఇక ఈ వ్రతం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. వరలక్ష్మి అంటే వరాలను ప్రసాదించే లక్ష్మి అని అర్థం. ఇక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వలన అష్టలక్ష్ముల ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం. ధనం, ధాన్యం, ఆయుష్, ఆరోగ్యం, విజయం, సంతానం, కీర్తి ప్రతిష్టలు, ఆనందం వంటి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ముఖ్యంగా పెళ్లైన మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు, భర్త ఆరోగ్యంతో పాటు పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో నిష్ఠతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పూజ గదితో పాటు ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి. తరువాత పూజ మందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకొని బియ్యం పిండితో ముగ్గు వేయాలి. దానిపై కలశం ఏర్పాటు చేయాలి. ఇక ఆ కలశంలో బియ్యం లేదా నీరు పోసి నాణేలు, తమలపాకులు, పసుపు కొబ్బరికాయను ఉంచాలి. ఆ కొబ్బరికాయకు పసుపు కుంకుమ పెట్టి చీరతో కలశాన్ని అలంకరించాలి. అలాగే కలశం వెనుక లక్ష్మీదేవి పటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. అలాగే పసుపు కుంకుమ, అక్షంతలు, పూలు, పండ్లు, నైవేద్యాలు, పసుపు గణపతిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ముందుగా పసుపు గణపతిని పూజించాలి. తరువాత కలశంలోని దేవతలను ఆవాహన చేసి పూజించాలి. అమ్మవారిని అష్టోత్తర శతనామావళి లేదా ఇతర స్తోత్రాలతో పూజించాలి. అనంతరం లక్ష్మీదేవికి ఇష్టమైన పిండి వంటలు, పాయసం, వడపప్పు పానకం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి. ఈ వ్రతం చేపట్టినప్పుడు వరలక్ష్మి వ్రత కథను చదవడం లేదా వినడం చేయడం ఎంతో శుభప్రదం. ఇక పూజ ముగింపులో లక్ష్మీదేవి అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలి. చివరిగా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో నిష్ఠతో పూజ చేస్తే ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ తమకు ఉన్న దాంట్లో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. మహిళలకు ఎంతో ఇష్టమైన మాసాల్లో శ్రావణ మాసం కూడా ఒకటి. శ్రావణ మాసంలో వచ్చే వర మహాలక్ష్మి పూజ చేసుకోవాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. అంతేకాకుండా శ్రావణ మాసంలోనే అనేక కొత్త పనులను ప్రారంభిస్తారు. ఈ మాసంలో కేవలం శుక్రవారమే కాకుండా సోమ, మంగళ, శనివారాలను కూడా చేస్తూ ఉంటారు. శనివారాన్ని కూడా భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున తమ ఇష్ట దైవాలకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. శ్రావణ మాసం అనేది శివ కేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. అందులోనూ విష్ణుదేవుడి నక్షత్రం శ్రావణం. అందుకే ఈ మాసంలో విష్ణుమూర్తిని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిస్తే తమ కోరికలను నెరవేరుస్తారని భక్తుల విశ్వాసం. పులిహార, లడ్డు ప్రసాదాలను విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం కాబట్టి ప్రసాదాలు తయారు చేసి నివేదన చేస్తారు. ఈ మాసంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించడం వల్ల ఏలినాటి శని ప్రభావం వంటివి తొలగుతాయి. అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుంది. శనివారం గోమాతను పూజిస్తే మరింత మంచిది. శనివారం రోజున వస్త్రదానం, అన్నదానం, నవధాన్యాలు దానం చేస్తే ఎంతో మంచిది. నల్లని వస్తువులు దానం చేసినా మంచిదే. శనివారం రోజున ఇంటికి ఇనుము, ఉప్పు, కొత్త చెప్పులు, నూనె, నల్లని బట్టలు వంటివి తెచ్చుకోకూడదు. సాధారణంగా హిందూ మహిళలు పూజలు, వ్రతాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇక శ్రావణ మాసం వస్తే వాళ్ళ హడావిడి అంతా ఇంతా కాదు. పూజలు, నోములు, వ్రతాలు ఇలా చాలా ఉంటాయి. అందులోనూ శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం అని కూడా అంటారు. ఇంకేముంది, పండుగలు, వ్రతాలతో ఇళ్లన్నీ ఆధ్యాత్మిక శోభతో కలకల్లాడుతూ ఉంటాయి. మరి ఈ ఏడాది శ్రావణ మాసం ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఈ మాసంలో ఏ పండుగలు వచ్చాయో ఇప్పుడు చూద్దాం. దక్షిణాయనంలో శ్రావణ మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడైన విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రావణం. ఆ పేరుతోనే శ్రావణ మాసం ఉద్భవించిందని పురాణ కథనం.
అందుకే ఆ మహావిష్ణువు భార్య లక్ష్మీదేవికి కూడా ఈ శ్రావణ మాసం అంటే ఎంతో ఇష్టమని చెప్తారు. అందుకే ఈ మాసంలో మహిళలంతా నోములు, వ్రతాలు, ఉపవాసాలు, ప్రత్యేక పూజలతో బిజీగా ఉంటారు. ఇక ఈ ఏడాది అంటే విశ్వావసునామ సంవత్సరం జూలై 25వ తేదీ శుక్రవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. శ్రావణ మాసం అంతా పండుగలే, పర్వదినాలే. అవును, ఈ మాసం మొదటి 15 రోజుల్లో నాగపంచమి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి రాగా, పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడా ప్రత్యేక రోజులే ఉంటాయి. ఆ పండుగలేంటో వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూలై 25న మొదటి శ్రావణ శుక్రవారం, జూలై 29న మొదటి శ్రావణ మంగళవారం, ఆగస్టు 1న రెండో శ్రావణ శుక్రవారం, ఆగస్టు 3న ఫ్రెండ్షిప్ డే, ఆగస్టు 5న శ్రావణ మంగళవారం, ఆగస్టు 8న మూడో శ్రావణ శుక్రవారం. అలాగే వరలక్ష్మి వ్రతం కూడా. ఇక ఆగస్టు 9న జంధ్యాల పౌర్ణమి, అలాగే రాఖీ పండుగ. ఆ తర్వాత ఆగస్టు 12న మూడో శ్రావణ మంగళవారం, ఆగస్టు 15న నాలుగో శ్రావణ శుక్రవారం, ఆగస్టు 16న శ్రీకృష్ణాష్టమి, ఆగస్టు 19న నాలుగో శ్రావణ మంగళవారం, ఆగస్టు 22న ఆఖరి శ్రావణ శుక్రవారం, ఆగస్టు 23న శనివారం పోలాల అమావాస్య. ఈ రోజుతో శ్రావణ మాసం ముగుస్తుంది. వర్షాకాలంలో పంట పొలాలన్నీ పచ్చదనాన్ని సంతరించుకుంటున్న సమయంలో ఇళ్ళు కూడా పూజాధికాలతో, ఆధ్యాత్మిక శోభతో నిండిపోతూ ఉంటాయి. మొత్తంగా శ్రావణ మాసం అంటే పూజలే కాదు, ఆనందాల కాలమని కూడా చెబుతారు. సుఖ సంతోషాలతో పాటు ధన ధాన్యాలను అందించే ఆ లక్ష్మీదేవి తమ ఇంట్లో కొలువుండాలని కోరుతూ ప్రతి మహిళ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజాధికాలు నిర్వహిస్తోంది. ఈ వ్రతం చేపట్టినప్పుడు వరలక్ష్మి వ్రత కథను చదవడం లేదా వినడం చేయడం ఎంతో శుభప్రదం. ఇక పూజ ముగింపులో లక్ష్మీదేవి అమ్మవారికి మంగళహారతి ఇవ్వాలి. చివరిగా కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రదక్షిణలు చేయాలి. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో, నిష్ఠతో పూజ చేస్తే ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ తమకు ఉన్న దాంట్లో వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. మహిళలకు ఎంతో ఇష్టమైన మాసాల్లో శ్రావణ మాసం కూడా ఒకటి. శ్రావణ మాసంలో వచ్చే వర మహాలక్ష్మి పూజ చేసుకోవాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. అంతేకాకుండా శ్రావణ మాసంలోనే అనేక కొత్త పనులను ప్రారంభిస్తారు. ఈ మాసంలో కేవలం శుక్రవారమే కాకుండా సోమ, మంగళ, శనివారాలను కూడా చేస్తూ ఉంటారు. శనివారాన్ని కూడా భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజున తమ ఇష్ట దైవాలకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు. శ్రావణ మాసం అనేది శివ కేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం. అందులోనూ విష్ణుదేవుడి నక్షత్రం శ్రావణం. అందుకే ఈ మాసంలో విష్ణుమూర్తిని కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిస్తే తమ కోరికలను నెరవేరుస్తారని భక్తుల విశ్వాసం. పులిహార, లడ్డు ప్రసాదాలను విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం కాబట్టి ప్రసాదాలు తయారు చేసి నివేదన చేస్తారు. ఈ మాసంలో విష్ణుమూర్తిని ప్రత్యేకంగా పూజించడం వల్ల ఏలినాటి శని ప్రభావం వంటివి తొలగుతాయి. అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుంది. శనివారం గోమాతను పూజిస్తే మరింత మంచిది. శనివారం రోజున వస్త్రదానం, అన్నదానం, నవధాన్యాలు దానం చేస్తే ఎంతో మంచిది. నల్లని వస్తువులు దానం చేసినా మంచిదే.